హాయ్ అండి. ఈరోజు వరినొక ఉప్మా చేసి చూపిస్తున్నాను. ముందుగా నూక వేయించేసుకుందాం. వేయించి పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసేసి దోరగా వేయించుకుందామండి. ఆయిల్లో ముందు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందామండి. వేసేసి ఇవి ఎక్కువసేపు వేయించొద్దు, కొద్దిగానే వేయించుకుందామండి. ఇవి మళ్ళీ వాటర్లో ఉడుకుతాయి కదా, దాని గురించి ఎక్కువసేపు వేయించొద్దు. వాటర్ పోసేసుకుందండి. వాటర్ పోసుకుని ఉప్పు వేసుకుంటున్నాను. కళ్ళుప్పు రుచికి సరిపడా వేసుకోండి. ఎక్కువైపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి చూసుకుని వేసుకోండి. వాటర్ మరిగిందండి. వాటర్ మరిగానే నూక వేసేసుకున్నాను. నూక వేసిన తర్వాత సిమ్లో పెట్టి స్టవ్ మూత పెట్టేసుకోవాలండి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో సిమ్లో పెట్టడం వల్లే. ఇవి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఇప్పుడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే.